హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ మీడియా. నేను రాకేష్. తెలంగాణ రాష్ట్రంలో 2001లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2001లో 1000 ఎకరాలు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ APIIC పేరుతోని పోలేపల్లి సెజ్ జడ్చర్లకు సంబంధించినటువంటి పోలేపల్లి గ్రామంలో పోలేపల్లి సెజ్ అది దాదాపు రెండు గ్రామాలకు సంబంధించినటువంటి భూములకు సంబంధించిన విషయంలో ముఖ్యంగా మెజారిటీగా పోలేపల్లి గ్రామస్తులకు సంబంధించినటువంటి భూములు తీసుకొని 1000 ఎకరాలటువంటి ల్యాండ్లో గ్రీన్ ల్యాండ్ పేరుతోని గ్రీన్ ల్యాండ్ పార్క్ పేరుతోని 1000 ఎకరాలను ముఖ్యంగా ఫార్మా కంపెనీలకు ఇవ్వడం కోసం అక్కడ ఒక ఫార్మా సిటీని తయారు చేయడం కోసం ఏర్పాటు చేసింది. నేరుగా ఫార్మా సిటీ అంటే ఫార్మా సిటీకి సంబంధించిన విషయంలో ఫార్మా కంపెనీలు కట్టడం కోసం అని అంటే మళ్ళీ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని అడ్డమస్తాయని చెప్పేసి గ్రీన్ ల్యాండ్ పార్క్ పేరుతోని దీనికి రూపకల్పన చేసి దాదాపు 2000 కోట్లు వాళ్ళు అనుకుని 2004లో ఆ భూమిని సేకరించడానికి ప్రయత్నం చేస్తే దానికి వ్యతిరేకంగా పోలేపల్లి సెజ్ వ్యతిరేకంగా వాళ్ళు ఇక్కడ గ్రామస్తులు పోలేపల్లి వాళ్ళు నిరాహార దీక్షలు ఆమరణ దీక్షలు లేదంటే ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో ప్రజా సంఘాలు వందలాది ప్రజా సంఘాలు ఇక్కడ చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి బాధితులకు మీరు ఎలాంటి రక్షణ కల్పిస్తారు, వీళ్ళకి మీరు ఏ హామీలు ఇచ్చి వాళ్ళ వ్యవసాయ భూములు మీరు లాక్కుంటారని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి ప్రజా సంఘాలు ఉద్యమాలు చేస్తే ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలామంది కూడా ఆ రోజు ఈ పోలేపల్లి సెజ్ బాధితులకు సంబంధించిన అండగా నిలబడతామని చెప్పేసి మాట్లాడి ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులైనా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైనా మినిస్టర్లుగా చేసినటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది నేడు ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్పుడు జర్నలిస్ట్ అవతారంలో ఈ గ్రామానికి వచ్చినటువంటి పరిస్థితులు ఆనాడు ఉన్నాయి. దాదాపు 43 మంది ఆనాటి ఉద్యమంలో చనిపోతే ఈ 43 మంది కూడా కేవలం వాళ్ళ వ్యక్తిగత కారణాలతో చనిపోయారనే ఆనాటి ప్రభుత్వం మాట్లాడినటువంటి తీరు మనం చూసాం. అయితే ఆనాటి నుండి ఈనాటి వరకు దాదాపు 20 సంవత్సరాలు గడిచిన 20 సంవత్సరాల్లో పోలేపల్లిలో ఏ ఒక్కరి బతుకులు మారలేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ క్రమంలో ఆనాడు 2004 నుండి 2009 వరకు దాదాపుగా ఒక 5 ఏళ్ల వరకు పోరాటం చేసిన తర్వాత అప్పటి ప్రభుత్వం ఈ పోలేపల్లిలో 1000 ఎకరాలు నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన విషయంలో వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తామని మాయమాటలు చెప్పి తర్వాత దాంతోపాటు వాళ్ళందరికీ 200 గజాల ఇళ్లడుగు స్థలాలు ఇస్తామని చెప్పేసి ఇక్కడ అసలు ఎవరు నివసించలేనటువంటి ప్రాంతంలో వాళ్ళకు 200 గజాల ఫ్లాట్లు ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఫ్లాట్లు ఇచ్చినప్పుడే పూర్తిగా వాళ్ళకు రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. దాంట్లో వాళ్ళ ఫ్లాట్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తహసీల్దార్ కార్యాలయము జడ్చర్ల వారు నివాస స్థల ధృవీకరణ పత్రం కింద వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇందులో మొదటిది కేటాయింపబడినటువంటి స్థలంలో ఒకటే ఇల్లు కట్టుకోవాలి. దాంతోపాటు ప్రభుత్వంచే ఆమోదించబడినటువంటి వివరణ ప్లాన్ ప్రకారం మాత్రమే, అంటే గవర్నమెంట్ ఏ ప్లాన్ అయితే ఇస్తుందో ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లకు కానీ లేదంటే ఇందిరమ్మ ఇళ్ళకి కానీ ఏ విధంగా అయితే ఇల్లు నిర్మాణం చేయాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ ఇస్తారో అదేవిధంగా మేము పోలేపల్లి సెజ్లో కట్టుకునేటువంటి ఇళ్ళకు కూడా మేము ఇచ్చినటువంటి ప్లాన్ ప్రకారం కట్టుకోవాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. మూడోది ఏంటి అని అంటే ఇంటికి 4 పక్కల కూడా ప్రతి సైటు తప్పకుండా 3 ఫీట్లు వదిలేసి ఇల్లు నిర్మాణం చేసుకోవాలని చెప్పేసి 3 రూల్స్ పెట్టింది. దాంతోపాటు 4వ రూల్ ఏంటంటే ప్రభుత్వ అనుమతి లేనిదే ఎటువంటి పరిస్థితుల్లోనూ పంపిణీ చేయబడినటువంటి నివేశన స్థలమును అమ్ముట కానీ మార్చుట కానీ దానం చేయట కానీ కిరాయికి ఇవ్వడం కానీ చేయకూడదు అని చెప్పేసి 4 రకాల రూల్స్ పెట్టి వీళ్లకు పై షరతులు సక్రమంగా పాటించని ఎడల దీని ద్వారా పంపిణీ చేయబడినటువంటి నివేశన స్థలమును తిరిగి స్వాధీనపరచుటకు అన్ని హక్కులు ఈ క్రింది అధికారికి కలిగి ఉన్నాయి అని చెప్పేసి తహసీల్దార్ సంతకం పెట్టి వీళ్ళకు పత్రాలు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మనము ఎక్కడున్నాం అంటే ఇదే పోలేపల్లి సెజ్ కట్టినటువంటి గృహంలో ఉన్నాం. ఇది 9/10 9/9 హౌస్ నెంబర్లు అని చెప్పేసి పోలేపల్లి గ్రామంలో ఇక్కడ నివాస స్థలము ఇల్లు కట్టుకున్నాను చెప్పేసి చివరికి పోలేపల్లి సెజ్లో ఇచ్చినటువంటి గవర్నమెంట్ రూల్స్కి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి ఇళ్లను కూడా ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పరిస్థితి మనము పోలేపల్లి గ్రామంలో చూస్తాను. నిజానికి పోలేపల్లి బాధితులకు సంబంధించిన విషయంలో 2 రకాల అంశాలు ఉన్నాయి. ఒకటేమో వీళ్ళు పోలేపల్లి గ్రామంలో అప్పుడు నిర్వాసితులకు ఇచ్చినటువంటి వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చినటువంటి డబ్బులు వాళ్ళకి ఎవరికి దేనికి ఉపయోగపడే కాదు. ఆ వ్యవసాయం చేసుకుంటే ప్రతి నెల ప్రతి సంవత్సరం వాళ్ళకి వచ్చేటువంటి ఆదాయంలో కొంత శాతం కూడా వాళ్ళు ఇచ్చినటువంటి నష్టపరిహారం కింద ఇవ్వలేదు. దాంతోపాటు అప్పుడు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఎంతో కొంత అమౌంట్ వాళ్ళకు ఉన్నటువంటి అప్పులో లేకపోతే వాళ్ళ పిల్లల చదువులకో దానికి దీనికో అప్పటికప్పుడే అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ల్యాండ్లో సొంత ఇల్లు కట్టుకుందామంటే ఈరోజు ఇల్లు కట్టుకున్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితులు వాళ్ళకి లేవు. ఇది ప్రధానమైనటువంటి సమస్య. ఈ ప్రధానమైనటువంటి సమస్యకు ఈరోజు ఈ 200 గజాల స్థలాన్ని అమ్మద్దు కొనద్దు రిజిస్ట్రేషన్ చేసేటువంటి అవసరం లేదు అన్నట్టుగా రూల్స్ పెట్టేది ఉంటే ఈరోజు పోలేపల్లి గ్రామ బాధితులు దాదాపు 20 సంవత్సరాలు అయినా కూడా ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ల్యాండ్లో ఒక్కరు కూడా ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. అంటే 200 గజాల భూమిలో వాళ్ళు ఇల్లు కట్టుకుందామంటే ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితులు లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు పోలేపల్లి గ్రామస్తులు ఒకవేళ ఆ భూమి వ్యవసాయ భూములు అట్లే ఉన్నా కూడా ఈరోజు లక్షలాది రూపాయల ఆదాయం ఉండేది.
బెంగళూరు హైవే, హైదరాబాద్ టు బెంగళూరు హైవే కేవలం హైదరాబాద్కి 80 నుండి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అత్యంత ఖరీదైనటువంటి వీళ్ళ వ్యవసాయ భూముల్ని లాక్కున్నటువంటి ప్రభుత్వంలో ఈరోజు పోలేపల్లి గ్రామస్తులు ఊరేసుకుని ఆత్మహత్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, పొల్యూషన్ సంబంధించిన సమస్యలు ఉన్నాయి, ఇక్కడ గ్రౌండ్ వాటర్ పడిపోతున్న సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ సెకండరీ విషయం. కానీ మొదటగా ఈ పోలేపల్లి గ్రామస్తులకు ఇచ్చినటువంటి ల్యాండ్ ఏదైతుందో ఆ ల్యాండ్ని అమ్ముకునేటువంటి పరిస్థితులు లేక ఈరోజు ముళ్ళ కంచెలు పెరిగి మొత్తం కంప చెట్లు పెరిగి ఈరోజు వాళ్ళ ఇల్లు కట్టుకునే పరిస్థితులు లేవు. ఇది వాళ్ళ ఆర్థిక పరిస్థితి. దీనికి సంబంధించిన విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ కనీసం ఈ ల్యాండ్ అమ్ముకునేటువంటి పరిస్థితులు కూడా వాళ్ళకి ఇస్తే, 20 సంవత్సరాలు గడిచిపోయింది, ఇప్పుడైనా కనీసం ఈ ల్యాండ్ని అమ్ముకునేటువంటి అవకాశం ఇస్తే వాళ్ళ పిల్లల చదువుల కోసం, వాళ్ళ బిడ్డల పెళ్లిళ్ళ కోసమో దేనికో దానికి ఈ భూమి ఎంతో కొంత ఉపయోగపడుతూ ఒకవేళ అమ్ముకున్నటువంటి పైసలతో కనీసం వాళ్ళ జీవనం గడిచేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే రెండో విషయం ఏంటి అని అంటే ఈరోజు మనం ఉన్నటువంటి ఈ ఇల్లు ఇది గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇచ్చినటువంటి ఇల్లు ఏంది అని అంటే 9/10 అని 9/9 అని ఇంకా 3 ఉన్నాయి. మొత్తం 4-5 ఇండ్లు కట్టిర్రు. ఈ పోలేపల్లి సెజ్జులో ప్రభుత్వ పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టద్దు. ఒకవేళ ఇల్లు కట్టినా కూడా ఆ ఇల్లు గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో, ఏ విధంగా కట్టాలని రూల్ పెట్టిందో దాని ప్రకారమే కట్టాలి. కానీ ఆనాడు ఉన్నటువంటి కార్యదర్శి గారు ఈ ఇల్లుకు పర్మిషన్ ఇచ్చిండు, ఈ ఇల్లు కట్టిండు, ఈ 200 గజాలలో ఇల్లు ఉన్నదని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి సర్టిఫికేట్తోని అంటే ఈ ల్యాండ్ ఎవరిదైతే ఉంటుందో ఆ ల్యాండ్ వ్యక్తి అమ్ముకుని మేము అంటే దానం చేసినట్టుగా ఈరోజు ఒక వ్యక్తి ఇక్కడ భూమి దందా చేస్తూ ఉన్నాడు. దాదాపు ఇప్పటికే 10 ప్లాట్ల వరకు ఆయన కొనుక్కొని అక్కడ ఏదో ఒక రకంగా గుడిసే, అంటే ఇప్పుడు ఇది గవర్నమెంట్ ఏ రకంగా వీళ్ళకు మ్యాప్ ఇచ్చింది, దీనికి ఎవరు అథారిటీ? తహసీల్దార్ గారి దృష్టికి కానీ గ్రామ కార్యదర్శి దృష్టికి కానీ తీసుకుపోయేదంటే కార్యదర్శి ఆయన మారిపోయిండు, మాకు పాత కార్యదర్శి ఉన్నప్పుడు అది ఇచ్చిండు, మాకు సంబంధం లేదని చెప్పేసి కొత్త కార్యదర్శి మాట్లాడతాను. అరే నీ దగ్గర నీ గ్రామంలో ఒక సమస్యను నీ దృష్టి తీసుకొచ్చినప్పుడు అందులో ఏమైనా అవకతవకలు జరిగి ఉన్నాయంటే వాటికి సంబంధించిన విషయంలో వాటికి రూల్స్కి వ్యతిరేకంగా ఉండేది ఉంటే తప్పకుండా వాటికి ఆర్డర్స్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఎంఆర్ఓ గారికి ఉంటుంది, గ్రామ కార్యదర్శికి ఉంటుంది, సర్పంచ్కి ఉంటుంది, అందరికీ ఉంటుంది. కానీ ఈ భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన ఇచ్చినటువంటి డబ్బులకు లొంగిపోయి పాత కార్యదర్శి కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తే ఆయన కట్టుకున్న తర్వాత గ్రామ కార్యదర్శి దగ్గర సంతకాలు తీసుకొని ఈరోజు ఈ భూముల్ని రిజిస్ట్రేషన్ చేసుకున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి దీనికి సంబంధించిన విషయంలో ఈరోజు ఇదే పోలేపల్లి గ్రామంలో గ్రామసభ జరుగుతూ ఉంది. వచ్చేటువంటి అధికారులను కూడా అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. మేము అడుగుతున్నది ఏంటి అని అంటే పోలేపల్లిలో ఉన్నటువంటి సెజ్జు బాధితులకు సంబంధించినటువంటి ఈ 200 స్క్వేర్ యార్డ్స్ భూములలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలన్నా ప్రభుత్వం ఇచ్చినటువంటి రూల్స్ ప్రకారం అన్నారు కదా, మరి దీనికి ఎవరు పర్మిషన్ ఇచ్చిండు? ఈ బాధితులకు ఏదో కష్టం వచ్చేదంటే కష్టం రాకపోయినా కూడా కేవలం అంటే ఆనాటి పరిస్థితులు వాళ్ళ బిడ్డలకో లేదంటే పెళ్ళిళ్ళకు సంబంధించిన విషయంలో వాళ్ళ చదువులకు సంబంధించిన విషయంలో ఎవరైతే బాధితులు కనబడుతూ ఉన్నారో వాళ్ళ ఇళ్ళకు పోవడము, నీ దగ్గర ఉన్నటువంటి 200 గజాల ప్లాట్ ఉన్నదా నా పేరు మీద రాసి నేను నీ కొడుకు పైసలు ఇస్తా లేదంటే నీ బిడ్డ పెళ్ళికి పైసలు ఇస్తా అని చెప్పేసి ఆ బాధితులకు ఉన్నటువంటి వీక్నెస్ ఏదైతుందో ఆ వీక్నెస్ని పట్టుకొని ఈరోజు ఈ 200 గజాల ప్లాట్లు ఏవైతే ఉన్నాయో ఏ రోజుకైనా తప్పకుండా ఇవి అమ్ముకున్నటువంటి పరిస్థితి వస్తాయని చెప్పేసి ముందే పసిగట్టినటువంటి ఒక రాజకీయ పలుకుబడినటువంటి వ్యక్తి ఈరోజు ఈ పోలేపల్లి గ్రామంలో ఇప్పటికీ 10 ప్లాట్లను కొనుక్కున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అందులో 4 నిర్మాణాలు చేపట్టినట్టుగా ఈ నిర్మాణాలకు ఎవరు పర్మిషన్ ఇచ్చిండు, ఎవరు కట్టిండు, ఎట్లా కట్టిండు, పోలేపల్లిలో కనీసం ఒక తీర్మానం లేకుండా, కనీసం తహసీల్దార్ ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేయకుండా, కార్యదర్శి ఇక్కడికి వచ్చి చూడకుండా వీళ్ళ జాయిర్ అన్నట్టుగా ఈరోజు పోలేపల్లి బాధితులకు సంబంధించిన భూముల్లో అక్రమంగా నిర్మాణాలు చేపడతా ఉన్నారు. ఈ అక్రమ నిర్మాణాలు చేపట్టిన వ్యక్తుల దగ్గర నుండి ఎన్ని లక్షల రూపాయలు ఈరోజు ఈ అధికారులు లంచంగా తీసుకున్నారు అనే విషయాన్ని ఈరోజు మనం బయటపెట్టడానికి ప్రయత్నం చేద్దాం. తప్పకుండా ఇది ఒక్కటే కాదు, ఇప్పుడు ఆ కూలిపోయినటువంటి 4 ప్లాట్లు మనం చూసేటువంటి ప్రయత్నం అంటే బిల్డింగ్లను మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది వ్యక్తులు నివసిస్తున్నటువంటి ఇల్లంట, దీనికి కార్యదర్శి పర్మిషన్ ఇచ్చిండు. ఆ పర్మిషన్ ఎట్లా ఇచ్చిండు అనే దాన్ని అడుగుదామంటే ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయింది, ఇప్పుడున్నటువంటి కార్యదర్శి మాకేం సంబంధం లేదని అన్నట్టు. మరి ఎవరికి సంబంధం ఉంటుంది? నీ గ్రామంలో అక్రమంగా నిర్మాణం జరిగిందని నీ దృష్టి తీసుకొచ్చినప్పుడు నువ్వు చర్యలు తీసుకోకుండా ఇంకెవరు చర్యలు తీసుకుంటాడు? నీ చేత కాకపోతే రాజీనామా చేసి వెళ్ళిపో, నాకు సంబంధం లేదు అని చెప్పేసి ఒక రిటర్న్గా రాసివు. ఈ గ్రామం నాదే, నా పరిధిలోకి వస్తుంది, ఈ భూములు నా పరిధిలోకి వస్తాయి, కానీ అక్కడ కట్టినటువంటి నిర్మాణానికి నాకు సంబంధం లేదని చెప్పేసి లిఖితపూర్వకంగా ఒక లెటర్ రాసి ఇచ్చండి, మేము హైకోర్టు పోతాం కదా. ఈరోజు కార్యదర్శి గారు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే ఇక తహసీల్దార్ గారి దృష్టికి పోదామని చెప్తే తహసీల్దార్ దృష్టికి ఎన్నిసార్లు తీసుకుపోయినా ఆయన పోలేపల్లి నుండి పలానా వ్యక్తి వచ్చిందనంటే ఆయన నేను బిజీ ఉన్నా, నేను బయటకు పోతున్నా అని చెప్పేసి కారు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంత దిగజారిపోయి ఈరోజు అధికారులు పనిచేస్తున్న పరిస్థితి. ఇది ఏ రూల్ ప్రకారం ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆనాడు 2009లో వీళ్ళు పేపర్లు ఇచ్చినప్పుడే క్లియర్గా రాసిరు కదా 4 రూల్స్. మొదటి రూల్ ఏంటిది?
వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ మ్యాప్ ప్రకారమే ఏ ల్యాండ్లో ఎక్కడ వరకు కట్టాలి, ఏ విధంగా కట్టాలి, బిల్డింగ్ కూడా నువ్వు ఏ విధంగా కట్టాలి, ఇది 2-3 ఫ్లోర్లు వేయడానికి కూడా పర్మిషన్ లేదు, కేవలం ఒకటే దగ్గర కట్టుకోవాలని చెప్పేసి సింగిల్ ఫ్లోర్ కట్టుకోవాలని చెప్పేసి చెప్తున్నారు కదా. మరి ఇది ఏ రూల్ ప్రకారం కట్టిరు అనేది ఈరోజు తహసీల్దార్ చెప్పాల్సిన అవసరం ఉంది. మనతో పాటు ఆ పోలేపల్లి గ్రామానికి సంబంధించినటువంటి బాధితులు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏది ఏమైనా ఈరోజు అక్రమంగా నిర్మాణాలు చేపట్టి మన దగ్గర పేపర్లు ఉన్నాయి క్లియర్గా. ఇది పోలేపల్లి గ్రామంలో అగ్రికల్చర్ ల్యాండ్, హౌస్ నెంబర్ 9/9 అని చెప్పేసి, బౌండరీస్ నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అని చెప్పేసి మొత్తం అన్నీ ఉన్నాయి. 200 స్క్వేర్ యార్డ్లలో దాదాపు 143 స్క్వేర్ ఫీట్లలో వీళ్ళు ఇల్లు కట్టినామని చెప్పేసి చెప్తా ఉంటారు. అంటే 200 గజాల భూమి ఇక్కడ మనకు కనబడతా ఉంటే 200 గజాలలో 143 గజాలలో వీళ్ళు ఇల్లు కట్టేసిరంట. ఈ ఇల్లు అసలు దీన్ని ఇల్లు అనేవాడు అంటాడు. ప్రహరీ గోడలు నిర్మించుకోవడం కోసం పెట్టుకున్నటువంటి ఈ కాంక్రీట్ బ్లాక్స్ని తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ పెట్టేసి దీనికి ఇల్లు అంటే ఏంది అని అంటే కేవలం ల్యాండ్ కనుక మనం రిజిస్ట్రేషన్కి పోతే ల్యాండ్ రిజిస్ట్రేషన్ కావట్లేదు కాబట్టి ఇది ఎవరో ఒకరి పేరు మీద ముందుగా ఇల్లు కట్టినట్టుగా గ్రామ పంచాయతీ నుండి పర్మిషన్ తీసుకొని ఆ ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ ఇల్లును ఈయన పేరు మీదకి రాసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇట్లా ఇదే పోలేపల్లి సెజ్లో 10 ప్లాట్లలో ఈ అక్రమ నిర్మాణాలు జరిగితే ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు. అదే పోలేపల్లి గ్రామానికి సంబంధించిన యువకులు ఇది ఎట్లా కట్టుకున్నారు, మా భూములు అమ్ముకుంటామంటున్నారు, రూల్స్ అని చెప్తా ఉన్నారు, మరి వీడు ఎట్లా కొంటా ఉన్నాడు, వీడు ఎట్లా నిర్మాణాలు చేపడతా ఉన్నాడు అని అడిగితే ఏ ఒక్కరు కూడా సమాధానం చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన విషయంలో మరిన్ని విషయాలు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో పాటు అంబేద్కర్ యువజన సంఘం నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం. అంటే పోలేపల్లి గ్రామంలో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నటువంటి మాటలు ఏవైతే వెనకాల కనబడుతున్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో దాదాపు మరి ఎన్ని కుటుంబాలు నివసిస్తున్నాయో తెలియదు. దానికి సంబంధించిన విషయంలో మనతో పాటు మాట్లాడడానికి అంబేద్కర్ యువజన సంఘం నాయకులు ఉన్నారు. మీరు చెప్పండి, ఈరోజు గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి భూములకు సంబంధించిన విషయంలో నిర్మాణాలు చేపడితే ప్రభుత్వం ఇచ్చినటువంటి రూల్స్ ప్రకారం నిర్మాణాలు చేపట్టాలని ఉన్నది. మరి దీనికోసం మీరు ఎన్ని రోజుల నుండి పోరాటం చేస్తున్నారు, దీనికి వెనకాల ఉండి నడిపిస్తూ ఈ భూముల్ని అక్రమంగా కబ్జాలు చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు, మరి ఆయన విషయంలో ఎందుకు మీ గ్రామ కార్యదర్శి గారు చర్యలు తీసుకోవడానికి భయపడతా ఉన్నారు? నేను సత్య, మాది అంబేద్కర్ యువజన సంఘం, ఇదే పోలేపల్లి. 2001లో ఇందాక మీరు మాట్లాడినట్టు 2001లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మా భూములు ఫార్మా కంపెనీలు కానీ గ్రీన్ ఇండస్ట్రియల్ కోసం అని భూములు తీసుకున్న తర్వాత కంపెనీలు స్టార్ట్ అయ్యే మూమెంట్లో మా ఊర్లో మా తాతతో పాటు దీంట్లో మాది కూడా భూమి పోయింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరి దాదాపు భూమి పోయినాయి. అయితే పోలేపల్లి సెజ్లో భూములు పోయిన వాళ్ళు ఎవరనంటే 2 కమ్యూనిటీలకు చెందిన వాళ్ళు, ఒకటి బీసీ, 2 ఎస్సీ. అంటే ఇక్కడ మొత్తం దళితులది, తర్వాత బహుజనులది, వీళ్ళదే మొత్తం పోయిన భూమి అంతా. ఇక్కడ ఏ రెడ్డిది కానీ, ఏ దొరది కానీ, ఏ అగ్రకులంది కానీ ఒక్క కుంట భూమి పోలేడ. పోయిన భూములు మొత్తం పేదోళ్ళ భూములే లాక్కున్నారు. అయితే దీంట్లో కూడా 2 రకాల భూములు ఉన్నాయి. ఒకటి పట్ట పొలాలు ఉన్నాయి, ఒకటి గవర్నమెంట్ ఇచ్చిన గౌటన్ పొలాలు ఉన్నాయి. ఈ పొలాలు తీసుకున్న తర్వాత మల్లు రవి సార్ లాంటి వాళ్ళు, తర్వాత ఇక్కడికి వచ్చిన చనిపోయిన గద్దరణ లాంటి వాళ్ళు, చాలామంది ఉద్యమకారులు, ప్రజా సంఘాలు మా ఊరికి వచ్చి ఇక్కడ టెంట్లు వేసి మా ఊళ్ళని తీసుకొని కొంత పోరాటం చేస్తే ఆ పోరాట ఫలితంగా వీళ్ళకి ఎట్లా భూములు తీసుకున్నప్పుడు వీళ్ళకి ఇచ్చిన కంపెన్సేషన్ అమౌంట్ ఏదైతే ఉందో తక్కువ ఇచ్చారు కాబట్టి వీళ్ళకి ఏదో ఒక లాభం జరగాలని చెప్పి కొట్లాడితే సుదీర్ఘ 4 సంవత్సరాలు 5 సంవత్సరాల పోరాట ఫలితం ఏమైందనంటే కొంతమంది రాజకీయ నాయకుల బలంతోనో మాకెవరో సపోర్ట్ చేసిన వాళ్ళ పుణ్యం వల్లనో మాకు ఈ ప్లాట్లు వచ్చినాయి. అంటే ఈ ప్లాట్లు కూడా ఎట్లా ఇచ్చిండ్రు అని అంటే ఎవరికైతే భూములు పోయినాయో ఒక పట్టాకి ఒక ప్లాటు, ఎన్ని ఎకరాలు పోయింది సంబంధం లేదు. 10 ఎకరాలు పోయినానికి ఒకటే ప్లాటు, 10 గుంటలు పోయినానికి ఒకటే ప్లాటు. అట్లా ఎంత భూమి పోయినా సంబంధం లేకుండా ఒక పట్టాకి ఒక ప్లాటు 70,000 రూపాయలు. 70,000 రూపాయలు ఎందుకనంటే ఇల్లు కట్టుకునేటందుకు. అయితే ఈ 70,000 రూపాయలలో కూడా చాలా రకాల ఫ్రాడ్ జరిగింది. అయితే అప్పుడున్న రాజకీయ బలంతో కొంతమంది నాయకులు ఏం చేశారంటే నాకు సార్ తెలుసు, లేకపోతే నాకు అధికారులు తెలుసు అని చెప్పి ఒక్కొక్కడు ఒక 2-3 ప్లాట్లు వాడిని సొంతంగా రాసుకొని 2-3 బిల్లులు 70,000 తీసుకొని డబల్ పేర్లు రాసుకొని అట్లా ఫ్రాడ్ జరిగింది. దాంతోపాటు ఈ ప్లాట్లు వచ్చినాయి కదా, ఈ ప్లాట్లను ఈ కండిషన్ల ప్రకారము కేటాయించిన స్థలంలో ఒకే ఇల్లు కట్టాలి, ప్రభుత్వం ఆమోదించబడిన వివరణ ప్లాన్ ప్రకారం మాత్రమే ఇల్లు కట్టాలి, ఇంటికి 4 పక్కల 3 అడుగుల స్థలం ఉండాలి, ప్రభుత్వం అనుమతి లేనిదే ఎటువంటి పరిస్థితుల్లోనూ పంపిణీ చేయబడిన నివేశన స్థలమును అమ్ముటకు కానీ, మార్చటకు కానీ, దానం చేయడం కానీ, కిరాయికి ఇచ్చటకు కానీ వీలు లేదు. సరే, మేమేమంటున్నామంటే ఇప్పటిదాకా ఏం జరిగింది అనేది మేము చూడలేదు. మేమంతా అప్పుడు చిన్న ఉన్నాం కాబట్టి మాకు తెలియదు, మేము చూడలేదు. అయితే మా పొలం కూడా ఒక 3 ఎకరాలు పోయింది, అవతల వాళ్ళ పొలం కూడా దాదాపు అందరిది పొలం పోయింది.
మా పొలం పోయింది, ఆ పైసలు అయిపోయినాయి మొత్తం. అప్పుడు మాకు అసలు ఏం తెలియదు. ఈరోజు మేము చదువుకోవాలన్నా, మా ఇంట్లో మా అక్కల చెల్లెల పెళ్ళిళ్ళు చేయాలన్నా మేము అప్పులు చేసి మేము ఏదో పనులు చేసుకోవాల్సి వస్తుంది. మాకు చెప్పిన విషయం ఏంది, కంపెనీలు స్టార్ట్ అయితే కంపెనీలలో మీకు నౌకర్లు వస్తాయి, ప్రతి ఇంటికి మీకు జాబులు ఇస్తామని మాట్లాడిన వాళ్ళు అప్పుడు ఇచ్చిన కలెక్టర్ కూడా మాకు ఒక అండర్లైన్ చేసి ఒక ఏం రాసిందంటే మీకు ప్రతి ఇంటికి ఒక జాబ్ ఇస్తామని చెప్పి యాజ్ పర్ క్యాజువల్ అని చెప్పి అలా రాసిరు. మేము ఇప్పుడు చూస్తే అంటే అప్పుడు మా పెద్దోళ్ళకి తెలియదు ఇదేం జరుగుతుందని. అప్పుడు నా సర్పంచ్ ఏం చేసిండో వాడు కమిషన్లకు మరిగి ఇది క్యాజువల్ యాజ్ పర్ క్యాజువలా లేకపోతే కంపెనీ నుంచి పర్మనెంట్ జాబ్స్ ఇస్తారా అనే విషయాన్ని వాడు జనాలకు చెప్పకుండా క్యాజువల్గా రాసిపెట్టిండు. మీకు జాబులు ఇస్తాం కానీ క్యాజువల్గా మాత్రమే ఇస్తాం. నేను దీని మీద ఒక 2-3 సంవత్సరాల కింద కలెక్టరేట్లో నేను కంప్లైంట్ ఇస్తే నాకు వాళ్ళు ఇచ్చిన రిప్లై ఏంటంటే, బాబు మేము మీకు జాబులు ఇస్తాం కానీ యాజ్ పర్ క్యాజువల్ అని చెప్పి మీకు ఇచ్చిన దాంట్లోనే ఉంది, బాండ్ పేపర్లోనే ఉంది, మీరు ఎందుకు ఇట్లా అడుగుతున్నారు, మీకు ఆల్రెడీ కాంట్రాక్ట్లో జాబులు ఇస్తారు కదా. అట్లాంటప్పుడు మరి మా భూములు ఎందుకు తీసుకున్నారు? ఎంతమందికి ఇచ్చారు జాబులు? ఏంది మాకు ఎక్కువ మందికి ఇక్కడ పర్మనెంట్ జాబులు ఉన్నాయని పెద్దగా ఏం లేదు. మొత్తం 700-800 ఎకరాలు మా ఊరు పొలం పోతే మాకు ఇచ్చిన జాబులు ఎవరికి పర్మనెంట్ అంటే ఇంటింటికి ఒక జాబ్ అన్నాడు కదా. అంటే మాకు స్తోమత లేక నేను 10 చదువుకున్నాను అనుకో, లేకపోతే నా పక్కన ఉన్నాడు ఇంటర్ చదువుకున్నాడు అనుకో, లేకపోతే ఇంకా డిగ్రీ చదువుకున్నాడు అనుకో, మా క్వాలిఫికేషన్ తగ్గట్టు 10 ఉంటే 10కి సంబంధించిన జాబ్, ఇంటర్ ఉంటే ఇంటర్కి సంబంధించిన జాబ్, ఐటీ ఉంటే ఐటీకి సంబంధించిన జాబ్, కానీ కంపెనీ జాబ్ కావాలి మాకు. ఎవడో కాంట్రాక్టర్ బయట నుంచి వచ్చి ఈడొచ్చి వాడు రుబాబ్ చేస్తే అంతా మేము జాబ్ చేసి వాడు దొబ్బినా మేము బయటకు వాడికి ఇష్టం వచ్చినట్టు మేము పని చేయకపోతే మెడల్ బట్టి బయటకి గెంటేస్తాడు. వాటితో మాకు జాబ్ రావాలంటే మేము ఎవరినో కాలు మొక్కాలి. కాంట్రాక్ట్ జాబ్ రావాలన్నా కూడా ఎమ్మెల్యే పిఏతోనో లేకపోతే ఇంకో లోకల్ లీడర్తోనో మేము ఫోన్లు చేయించుకోవాల్సిన పరిస్థితి. పోలేపల్లి మాకు ఒక జాబ్ కార్డు ఇచ్చారు, మీకు వీడికి వస్తే మేము జాబ్లు ఇస్తామని. ఇప్పుడు ఆ జాబ్ కార్డు తీసుకొని పోతే ఈ జాబ్ కార్డు ఏంది, నీవేంద్ర బై ఈ నుంచి అంటారు. గతంలో ఉన్న కొంతమంది పెద్ద మనుషులను అన్న మాకు జాబ్ ఇస్తలేరే, మీరు నాయకులు కదా మాకు జాబులు కావాలని మేము పోతే తమ్మి లోకల్లోకి జాబులు ఇస్తే రుబాబు చేస్తారు, మీరు మాటినారు, బయటకే ఇస్తారు, వాళ్ళు బయటలోనే తెచ్చుకుంటారు అంటే సిగ్గు లేకుండా మాట్లాడారు మాతో ఈ మాటలు. ఇప్పుడు రెండో పాయింట్ ఏంటంటే ఈ రకంగా మనం ఆల్రెడీ నష్టపోయినాం. అయితే 200 గజాల ఈ జాగ ఉంది కదా, మాకు 4 ఎకరాల భూమి పోయి 200 గజాల జాగ వచ్చింది. నేను రేపు మా చెల్లెదో లేకపోతే మా అక్కదో పెళ్లి చేయాలి, లేకపోతే నేను చదువుకోవాలి, నాకు నీ డబ్బులు కావాలి, దీని మీద ఇన్ని కండిషన్లు పెట్టిర్రు. సరే ఈ కండిషన్లు పెట్టినా సరే ఇప్పుడు ఒక ఆయనకు రియల్ ఎస్టేట్ ఆయనకు రిజిస్ట్రేషన్లు అయినాయి. ఎట్లా రిజిస్ట్రేషన్ అయింది? దీంట్లో దాదాపు ఒక 5-6 మంది ఉన్నారు. ఇంకా ఒక్కరి పేరు ఎందుకు, 5-6 మంది ఉన్నారు. 5-6 మందిలో ఒకటి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ ఎవరు అనేది మనం సెక్రటరీ దగ్గర పేరు చెప్తాడు ఆయన. మన దగ్గర ఈసీలు ఉన్నాయి, పేర్లు కూడా ఖచ్చితంగా చెప్తాం మేము. అయితే ఈ రిజిస్ట్రేషన్ ఎట్లా జరిగింది, 10/10 వేసి మేము రూములు కట్టినాం. ఆ రూమ్లకు ఇంటి నెంబర్లు ఇష్యూ చేసినాం. ఇప్పుడు ఎవరైతే ఈ పేపర్ ఉందో వీళ్ళ మీదనే పర్మిషన్ తీసుకొని ఈయన మీదనే డైరెక్ట్ ఇంటి నెంబర్ ఇచ్చి నాకు ఈయన పలానా ఇంటి నెంబర్ అయినా నాకు అమ్మిండి అని చెప్పి దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని ఇప్పుడు ఒక గజానికి మినిమం 8 నుంచి 10,000 గజం లెక్క బయటికి వాడు బిజినెస్ చేసుకుంటున్నాడు. సరే ఎవరైతే ప్రైవేటు రియల్ ఎస్టేట్కి ఎట్లయితే పర్మిషన్లు ఉన్నాయో, ఎట్లయితే ఇప్పుడు దొంగ రిజిస్ట్రేషన్ అయితే కాదు కదా, ఖచ్చితంగా వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు చేసారు కదా. ఏ గవర్నమెంట్ వాళ్ళు అయితే కండిషన్లు పెట్టి ఈ ప్లాట్లు అమ్ముకోవద్దు అన్నాడో అదే గవర్నమెంట్ ఆఫీసర్ ఇది రిజిస్ట్రేషన్ చేసిండు. అదే గవర్నమెంట్ ఆఫీసర్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మరి మాకు కూడా అట్లనే రిజిస్ట్రేషన్ చేసుకోనికే మాకు ఈ ప్లాట్ల మీద సర్వహక్కులు కల్పించి ఈ 4 పాయింట్లు కొట్టేస్తే ఇక్కడ కనిపించే 4 పాయింట్లు కొట్టేసి మీకు ఈ ప్లాట్ల మీద అమ్ముకోనికే ప్రతిదానికి మేము పర్మిషన్ ఇస్తున్నామని దీన్ని తీసేస్తే మేము కూడా 10,000 5,000 గజం అమ్ముకొని పైసలు వస్తే మేము కూడా లాభపడతాం కదా. మరి ప్రభుత్వం ఈ విధంగా మాకు ఎందుకు సపోర్ట్ చేయదు, ఈ దొంగలకు ఎందుకు సపోర్ట్ చేస్తుంది? సెక్రటరీని అడిగితే నేను ఇప్పుడు కొత్తగా వచ్చినా నాకేం తెలియదు, నన్ను ఇబ్బంది పెట్టకుండా అంటాడు. పాత సెక్రటరీ మాట్లాడినప్పుడు ఏమన్నాడు, 10/10 వాళ్ళు రూమ్లు వేసుకున్నారు కాబట్టి నేను నెంబర్లు ఇచ్చిన అన్నాడు. ఎవడిచ్చిండు 10/10 ప్లాన్? ఎవడిచ్చిండు? మా ప్లాన్ ప్రకారమే ఇల్లు కట్టాలని రాసినప్పుడు మరి అప్పుడు ఈ ప్లాన్ పనికి రాలేదా? అంటే మీకు ఇష్టం వచ్చిన ప్లానే పనికి వచ్చిందా? అంటే ఎన్ని డబ్బులు తీసుకొని ఉంటే మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసింటారు. అయితే మేమేం అడుగుతున్నాము, ఎవరికో దొంగలకి ఇచ్చాకంటే మేము బాధితులం ఉన్నాం కదా, మాకు ఇవి తీసేసి మాకు కూడా సర్వాకులు దీనిలో కల్పించండి. కల్పించకపోతే ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన మేము రాబోయే 2-3 రోజుల్లో పోలేపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ ముట్టడి చేస్తాం. దాని తర్వాత అంబేద్కర్ యువజన సంఘం తరపున ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడి చేస్తాం, సబ్ రిజిస్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తాం. ఎట్లా రిజిస్ట్రేషన్లో చెప్పాలి, మాకు కూడా సేమ్ రిజిస్ట్రేషన్లు చేసేయాలి. మాకు ఇప్పుడు ఈ ప్లాట్లు అవసరం లేదు, ఇప్పుడు ఈ కండిషన్లతో ఉన్న ప్లాట్లు మాకు అవసరం లేదు. మాకు కూడా ఈ ప్లాట్లు ఏంది కమర్షియల్గా రిజిస్ట్రేషన్లు కావాలి, పూర్తి హక్కులు కావాలి, మేము కూడా అమ్ముకుంటే మాకు 4 డబ్బులు రావాలి, మేము కూడా 3-4 ఫ్లోర్ బిల్డింగ్లు కట్టుకోవాలి, మాకు కూడా అన్ని హక్కులు దీని మీద కావాలి. దీంతో పాటుగా మేము ఒకసారి కలెక్టరేట్కి పోయి ఈ పేపర్లతో మేము కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ చూసి కలెక్టర్ పక్కన ఉన్న ఆర్డీఓ కనీసం దాన్ని కంప్లైంట్ తీసుకునే ప్రయత్నం కూడా చేయలేడు. పైగా ఆయన అన్న మాటలు ఏంటంటే వాళ్ళకి ఏదో ఇబ్బంది వచ్చి 10కో 50కో అమ్ముకుంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంది, వాళ్ళు అమ్ముకున్నారు, నీకేమవుతుంది, ఏమన్నా నీ ప్లాట్ కొనుక్కున్నాడా లేకపోతే నీతోనికి వచ్చి గుంజుకున్నాడా, మీరు ఆయన దగ్గర కోతనే కదా ఆయన తీసుకున్నాడు అని చెప్పి మాట్లాడి ప్రభుత్వంలో పనిచేసే ఒక ఆర్డీఓ స్థాయి అధికారి మాట్లాడిండు. అంటే వాళ్ళకు కూడా ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర ఉండే కదా మాట్లాడేది.
ఇప్పుడు ఆఫీసర్లకు ఇప్పుడు లింకులు లేకపోతే రిజిస్ట్రేషనే కాదు, లింకులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అట్లా మాట్లాడిరు. మేమేమంటున్నామంటే ఖచ్చితంగా దీని మీద మా 4 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఎంతోమంది పెద్దలు సపోర్ట్ చేస్తే మాకు ఈ ప్లాట్లు వచ్చినాయి. మళ్ళీ దీన్ని కాపాడుకోవాలంటే మేము ఖచ్చితంగా మరో ఉద్యమాన్ని చేయాల్సిన అవసరం వస్తుంది. ఖచ్చితంగా మేము దీని మీద పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. అధికారులు స్పందించాలి, లోకల్ ఎమ్మెల్యే గారు కూడా మాకు దీనికి స్పందించి ఖచ్చితంగా దీని మీద మాకు ఒక వివరణ ఇచ్చి మాకు ఆయన సహాయం చేయాలి. మాకు ఖచ్చితంగా ఈ ప్లాట్లు మీద ఏదైతే నిజం ఉందో మాకు బయట పెట్టి మాకు కూడా సహాయం చేస్తే మేము కూడా లాభపడతాం అనేది మా వాయిస్. నా పేరు చెన్నయ్య, నాది ఇట్లా పోలేపల్లి గ్రామం. మాది ఇట్లా ఇక్కడ ఒక 2 ఎకరాలు షెడ్యూల్లో ల్యాండ్ పోయింది. మాకిట్లా ఇక్కడ ఒక 200 గజాలు ప్లాట్ ఇచ్చిర్రు. మాకిట్లా ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేరు. ఇప్పుడు మేము గిట్లా వేరే బాధ్యతలు ఇట్లా ఇట్లా రూములు కట్టుకున్నారని సెక్రటరీ గారు వాళ్ళకి ఇంటి నెంబర్ ఇచ్చిండు, వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. మాకు ఇట్లా అట్లా పర్మిషన్ ఇచ్చిండు అనుకో, మేము గిట్లా మాది ఇట్లా ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, మేము గిట్లా రేపు అమ్ముకుంటాం, మేము గిట్లా ఇల్లు కట్టుకుంటాం. మా ప్లాన్ ప్రకారం ఎట్లనో మేము గిట్లా ఇల్లు కట్టుకుంటాం. ఈరోజు సెక్రటరీ గవర్నమెంట్ ఎలాంటి ప్లాన్ లేని సెక్రటరీ ఈరోజు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిండు కాబట్టి మాకు ఇట్లా అలాంటి పర్మిషన్ కావాలని మేము గిట్లా అనుకుంటున్నాం. ఈ మొత్తం మీద ఏమైందంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఒక 2-3 గవర్నమెంట్ ఎంప్లాయీలు ఇదంతా బాగా టార్గెట్ చేసుకొని ఇక్కడ సెజ్ ఉంది, ఇక్కడ రేపు డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి 1 లక్షక 2 లక్షలక పేదలతోటి వాళ్ళకి డబ్బాష చూపించి వాళ్ళందరికీ ఇక్కడ ప్లాట్లు మేము తీసుకుంటామని వాళ్ళ ఇండ్లు వెంబడి తిరిగి వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి చూసి మీ దగ్గర మేము కొంటామని వాళ్ళ దగ్గర కొని సెక్రటరీకి ఇట్లా డబ్బులు కొన్ని ముట్టించి వాళ్ళ దగ్గర దొంగ పర్మిషన్లు తీసుకొని అన్ని దొంగతనంగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఇవన్నీ రిజిస్ట్రేషన్ చేయడానికి రూలే లేదు ఇక్కడ. మరి లేనప్పుడు మరి వాళ్ళకి గవర్నమెంట్ ఎట్లా రిజిస్ట్రేషన్ చేసింది? మీకు సెక్రటరీ కంప్లైంట్ చేసినాం, ఎట్లా అయిందని ఎంఆర్ఓ గారు చేసినాం, కలెక్టర్ గారు చేసినాం, అయినా దీని మీద ఎవరు రెస్పాన్స్ అవుతలేరు. కాబట్టి మాకు ఇట్లా అలాంటి వాళ్ళకి ఎట్లా పర్మిషన్ ఇచ్చారో మాకు ఇట్లా ఏంటి, మేము ఇట్లా దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటాము, మేము ఇట్లా భవిష్యత్తులో మేము ఇట్లా ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకొని అమ్ముకుంటాం, మేము ఇట్లా బిల్డింగ్లు కట్టుకుంటాం, అన్నీ చేసుకుంటాం. కాబట్టి మాకు ఇట్లా పర్మిషన్ కావాలని మేము అడుగుతున్నాం. వాళ్ళకి ఇట్లా దొంగ పర్మిషన్లు ఇచ్చారు. ఇది అసలు ఇది ఇల్లా, ఇది రూమా? ఇప్పుడు మేము ఊర్లో ఒక చిన్న బాత్రూమ్ కట్టుకోవాలంటే సెక్రటరీ వచ్చి నువ్వు ఏడ కడుతున్నావు, ఏం చేస్తున్నావు, దానికి నీకు ఏం పర్మిషన్ ఉంది, నీదా కాదా, నీకు దానికి ఏం డాక్యుమెంట్ ఉన్నాయని అడుగుతాడు. ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే నీకు 3 పర్మిషన్ ఉందా, ఫస్ట్ నాకు 3 పర్మిషన్ చూపి అని అంటాడు. మరి ఈయనకి ఏం పర్మిషన్ ఉందని ఈయనకు సెక్రటరీ గారు ఇంతకుముందు గతంలో ఉన్న సెక్రటరీ ఏం పర్మిషన్ ఉందని దీనికి ఇచ్చిండు? ఆయన పర్మిషన్ ఎట్లా ఇచ్చిండు? ఇది ఇల్లా ఇంతకు ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారులు పొలాలకు అక్కడిక్కడ వేస్తే సిమెంట్ పలకలు వేస్తే దీనికి 10/10 వేస్తే దానికి పర్మిషన్ ఇచ్చిండు. దీనికి ఇంటి నెంబర్ ఇట్లా అలాట్మెంట్ చేసిండు. ఇంటి నెంబర్ ఎట్లా వేస్తాడు? 3 పర్మిషన్ తెచ్చుకున్న తర్వాత ఇల్లు కట్టుకున్న తర్వాత ఇల్లు అయిపోయిన తర్వాత అప్పుడు గ్రామ పంచాయతీలో ఇంటి నెంబర్ అలాట్మెంట్ చేస్తాడు. ఏముంది ఇంటి నెంబర్ ఎట్లా అలాట్మెంట్ చేస్తాడు? ఏ అధికారికి చెప్పినా ఎవరికి చెప్పినా ఎవరు స్పందించలేరు. సత్య చెప్పినట్లు మేము కంపల్సరిగా దీని మీద సీరియస్గా మేము ఉన్నాం. గ్రామ పంచాయతీ ముట్టడి చేస్తాం, ఎంఆర్ ఆఫీస్ చేస్తాం, రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇట్లా 100%గా మేము ముట్టడి చేయాలని మేము అనుకుంటున్నాం. అందరు కూడా ఊరోళ్ళు ఇట్లా మాకు అందరు సహకరిస్తారు. యువజన సంఘాలు కూడా అందరూ మేము సహకరిస్తాం. అందరం కలిసి మనం ఫైట్ చేద్దాం అందరు కూడా. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలే మాత్రమే ఇక్కడ పెద్ద ఎత్తున ఒక 90% 100% ఇక్కడ వాళ్ళవే పొలాలు పోయినాయి. మా కంపెనీలో ఇట్లా ఒక్కరికి ఇట్లా ఎలాంటి కాంటాక్ట్ లేదు. మాకు ఒక చిన్న కాంటాక్ట్ లేదు. మా బండ్లు లేవు, మా లారీలు లేవు, మా బస్సులు లేవు, ఏమి లేవు. అన్ని అగ్రవర్ణాలే ఉండవు ఈ కంపెనీలో ఇట్లా అందరివి. మరి మా 100% మా పొలాలు పోయినప్పుడు మాకు బతుకుదేరు లేదు, కానీ వేరే వాళ్ళకు ఉన్నాయి. ఈ ప్లాట్లన్నా ఈ 200 గజాలన్నా మాకు రిజిస్ట్రేషన్ చేయండి గవర్నమెంట్. మీరు రిజిస్ట్రేషన్ చేస్తే మేము కూడా దానికి ఏదన్నా ఆర్థిక పరంగా చూసుకుంటామని నేను ఇట్లా నా అభిప్రాయం. నా పేరు దేపల్లి వెంకటయ్య, అంబేద్కర్ యువజన సంఘ మాజీ అధ్యక్షుని. నేను ఇంతకుముందుకు ఇట్లా ఈ ప్లాట్ల మీద ఒకసారి పోయి ఎంఆర్ఓకు కంప్లైంట్ ఇచ్చిన. కంప్లైంట్ ఇస్తే ఎంఆర్ఓ సార్ ఏమన్నాడు, ఆల్రెడీ మీకు ఇచ్చారు కదా ప్లాట్లు, వచ్చి చాలా రోజులు వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి వాళ్ళు అమ్ముకోవచ్చు, అమ్ముకుంటే తప్పేముంది అని అన్నాడు. అంటే మరి వాళ్ళు అమ్ముకున్నప్పుడు వేరే వాళ్ళకి ఏమో రిజిస్ట్రేషన్ అయితేనే మాకు అయితలేవని నేను అన్నా. మీరు ఇలా వేసుకోవచ్చు, దాని ఏముంది, పోయి సార్ నువ్వే అడుగున్నా అన్నాడు. అంటే మేము పోయి సార్ని అడిగినాం, సార్ మాకు ఇట్లా పర్మిషన్ ఇవ్వండి, ఫుల్ పర్మిషన్ ఇవ్వండి, మాకు ఇట్లా మేము ఇట్లా కమర్షియల్గా అమ్ముకుంటాం ప్లాట్లు అని మేము అన్నాం. అంటే అట్లా ఎన్నిక కుదరదు అని చెప్పి పాత సెక్రటరీ అన్నాడు. ఎందుకు కుదరా అని నేను 2-3 సార్లు నేను సర్పంచ్ ఉన్నప్పుడు ఆ సర్పంచ్ ఫస్ట్ చేతన్ రెడ్డి అని ఉండే, ఆమెతో గిల్ల పోయినా, మేడం ఇట్లా మన గ్రామంలో ఇట్లా జరుగుతుందని చెప్తే ఆమె అసలు నాకు తెలియదు ఈ విషయం, ఇంకోటి పంచాయత్ సెక్రటరీ అట్లాంటి విషయాలు చేయడం అని నాకు ఆమె చెప్తున్నది. ఆమె డైరెక్ట్ తోలుకొచ్చి పంచాయత్ సెక్రటరీ ముందర ఉప్పును పెట్టి ముందర పేపర్లు పెట్టి అడిగిన, ఇది మేడం ఇది ఈయన చేసేది, ఇది మీకు తెలియదు కదా, నేను మిమ్మల్ని చెప్తా, ఆయన ఏడని మీరు కడకడ చెప్తారు, అట్లే చెప్తారు, లోపల చాలా చేస్తున్నాను చెప్తే అప్పుడు నేను మాట్లాడతాను తొలకపోయాడు. తొలకపోయి ఎంఆర్ఓ ముందర ఊకుని పెట్టాడు. సేమ్ ఎంఆర్ఓ ముందరకు పోయినాక ఇట్లా ఏం మాట్లాడినా, సార్ మరి అప్పుడు మాకు 4 కండిషన్లతో ప్లాట్ ఇచ్చారు,
అది అమ్ముకోనికే లేదు, మేము కట్టుకోనికి మాతో పైసలు లేవు, అది అటనే ఉంది. మరి మాకు కమర్షియల్గా రిజిస్ట్రేషన్ చేయమంటేనేమో మాకు చేస్తలేరు, వీళ్ళకేమో చేస్తారు. అది ఎట్లా అవుతుంది అంటారంటే అది ఏమంటారు పొజిషన్ సర్టిఫికేట్ ఏమంటారు కదా, అది ఇచ్చిర్రు కాబట్టి అయితే పొజిషన్ సర్టిఫికేట్ మాకు ఇవ్వండి, మేము చేసుకుంటాం రిజిస్ట్రేషన్ డైరెక్ట్ మాకేమో పొజిషన్ సర్టిఫికేట్ ఇస్తారు, అతను వాళ్ళకేమో రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళకి ఇస్తారు ఎందుకు అని నేను అన్నా. అంటే ఇక ఎంఆర్ అన్నాడు ఏమవుతుంది అది అమ్ముకుంటే అయిపోతే వాళ్ళకి ఇప్పుడు కట్టుకోనికి స్తోమత లేదు, అమ్ముకుంటారు పోనీ అని వాళ్ళు అంటారు. ఇక నిన్న మొన్న అనుద్ రెడ్డి ఎమ్మెల్యే సార్ ఏమన్నాడు, ఇక నేను అరబిందో కంపెనీ అవి అంటి పెడతా అది పెడతా నేను అనుకున్నా, అంటి పెడితే మాకు ఇట్లకి వెళ్ళి ప్లాట్లు వస్తాయో మాకు మళ్ళీ ఉద్యోగాలు కనిపిస్తాయి, దానికోసం వీళ్ళు అంటి పెడతాను అనుకున్నా. ఎంబడే అసలు మాసరపురంలో మా ఊరిలో 2-3 జమ చేసుకొని అక్కడ వాటర్ ప్లాంట్ ఓపెన్ చేయించాడు, కంపెనీలో వాటర్ కొట్టుకోనికి గట్లా ఉన్నాయి వాళ్ళవి. అంటి పెడతా అంటే మాకేమన్నా చూపిస్తాడేమో కంపెనీలని మేము అనుకుంటున్నాం, ఈ ప్లాట్లు ఏమైనా సెట్ చేస్తాడేమో మాకు ఉద్యోగాలు అవన్నీ అని మేము అనుకున్నాం. కానీ ఆయన చేసుకోవడం మొత్తము రాజకీయ నాయకులకు అండగా ఉండి వాళ్ళకు ఆర్థికంగా బాగా బలోపేతం చేయడానికనే అది చేస్తున్నాం, అంతే మాకేం చేయడం లేదు. నా పేరు విష్ణు, ప్రస్తుత అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడిని, పోలేపల్లి గ్రామం. అయితే మాకు గత ప్రభుత్వంలో ఇదివరకు ఈ భూములను అనేది గ్రీన్ ఇండస్ట్రీ పేరు మీద తీసుకున్నారు. అది తీసుకున్న తర్వాత కొంతమంది నాయకులు, గ్రామస్తులు, యువజన సంఘాల నాయకులు, పెద్ద పెద్ద నాయకులందరూ కలిసి ఉద్యమాలు చేసిన తర్వాత మాకు ఇక్కడ ఏం జరిగిందంటే మీకు ఉండడానికి ఒక పట్టాకు ఒక ప్లాట్ ఇస్తాము, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పేసి అన్నారు. అప్పుడు మా దాంట్లో పెద్దగా చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు, మా ఇళ్ళల్లో ఇప్పుడు భూనివాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళల్లో చదువుకున్న వాళ్ళు పెద్దగా ఎవరు లేరు. అయితే మా పిల్లలు చదువుకుంటున్నా కనీసం వాళ్ళకన్నా జాబ్లు వస్తాయి కదా అని చెప్పేసి మమ్మల్ని చదివిస్తే మేము చదువుకున్న తర్వాత జాబ్ కోసం అని మాకు ఒక జాబ్ కార్డు ఇచ్చారు. ఆ జాబ్ కార్డు తీసుకుని కంపెనీ దగ్గరికి వెళ్తే కంపెనీలో ఏమన్నారు, దీనివల్ల ఏ ఉపయోగం లేదు, మీకు జాబులు లేవు ఏం లేవు, మీకు ఏదో కావాలంటే మీకు కాంట్రాక్ట్ బేస్ కింద మీకు ఉద్యోగం కల్పిస్తామని చెప్పినారు. ఆ కాంట్రాక్ట్ బేస్ కింద ఎవరో ఎక్కడి నుంచో వచ్చిన పెద్ద వ్యక్తులు లేదా వేరే వాళ్ళ నుంచి కాంట్రాక్ట్ బేస్ తీసుకుని వచ్చి దాంట్లో పోయినా కూడా మహా అయితే ఒక 2 రోజులు 3 రోజులు డ్యూటీ ఇస్తున్నారు, తర్వాత మీరు వద్దు అని చెప్పేసి మమ్మల్ని బయటకు పంపించేస్తున్నారు. ఆ తర్వాత కూడా మేము ఎంతో కష్టపడి ఇప్పుడు మా భూములు పోయినాయి, మాకు కూడా ఒక కాంట్రాక్ట్లు కావాలి లేదా ఇంకేదైనా మాకు ఖచ్చితంగా మాకు ఏదైనా చూపించాలని చెప్పేసి మేము కంపెనీలను అడిగితే మీకు ఇచ్చేది ఏముంది, మీకు ఇస్తే మీరు వర్క్ చేయరు, మీకు ఇవ్వమని చెప్పేసి అన్నారు. అలాగే ఇక్కడ మాకు ఇచ్చిన ఈ ఇళ్ల స్థలాలలో గవర్నమెంట్ ప్రకారం 4 రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ప్రకారం ఎవరికి అమ్మొద్దు, ఎవరు కొనొద్దు, గవర్నమెంట్ చెప్పిన ప్రకారమే ఇల్లు కట్టుకోవాలి అని రూల్స్ పెట్టినప్పుడు మామూలుగా ఇక్కడ ఎవరైతే ఉన్నారో భూములు కోల్పోయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కట్టుకునేంత స్తోమత లేదు వాళ్ళకి. ఇప్పటికీ మాకు జాబులు లేవు కాబట్టి మాకు కట్టుకునేంత స్తోమత లేదు. ఈ గవర్నమెంట్ ఏం చేయాలంటే మాకు కనీసం ఇప్పుడు ఎవరైతే దళారులు ఉండి ఈ దొంగ పట్టాలు చేసుకుని ఇలా ఇళ్ళను అమ్ముకొని కట్టుకుంటున్నారో అలా కాకుండా నిర్వాసితులకే డైరెక్ట్గా మాకు కూడా పట్టాలు కల్పించే అవకాశం కల్పిస్తే మేము చదువుకుంటాం, లేకపోతే ఉద్యోగాలన్నా చేసుకుంటాం, వీటి ద్వారా ఏమైనా చేసుకుంటాం. మాకు ఒక ప్లాట్ ఉందంటే ఒక్కో ప్లాట్ మీద 4-5 మంది బతుకుతున్నాం ఒక్కో ప్లాట్ పైన. వాళ్ళు ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన సహాయం కూడా మాకు ఏమాత్రం అందలేదు, పెద్దగా మధ్యవర్తులే తీసుకొని మధ్యవర్తులే అంతా చేసిరు. ఇప్పుడున్న ప్రభుత్వం ఇంతవరకు ఉన్న కార్యదర్శి డబ్బులకు లోబడి, కార్యదర్శి కానీ సర్పంచ్ కానీ గ్రామ పంచాయతీలో ఉన్న పెద్దలందరూ కానీ డబ్బులకు లోబడి దళారులకు ఎలాగైతే అమ్ముకున్నారో వాళ్ళకి ఎలాగైతే పట్టాలు చేసి ఇచ్చారో ప్రభుత్వం ఎందుకు వాళ్ళపైన చర్యలు తీసుకోవట్లేదు. అదే మేము కట్టుకుంటాము మాకు పట్టాలు ఇవ్వండి అని చెప్పేసి అంటే మీకు లేదు, మీకు ప్రభుత్వం చెప్పింది కదా మీకు ఇట్లా పట్టాలు చేయలేవు అని చెప్పేసి అన్నారు, ఇల్లు కట్టుకోండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కనీసం ఇల్లు కట్టుకోవాలంటే మా దగ్గర డబ్బులు లేవు, మాకు అలా పట్టా ఇస్తే మేము కనీసం అందులో కొద్ది బాగా నమ్ముకొని మేము కొద్ది బాగానే ఇల్లు కట్టుకుంటాం, ఇంకేదైనా చేసుకుంటాం, మాకు కూడా పట్టాలు కలిపేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలాగే ఇట్లా దందాలు అయితే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళపైన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. పంచాయతీలో నిర్మాణం కాబడినటువంటి అంటే పోలేపల్లి సెజ్జు బాధితులకు సంబంధించినటువంటి ఇది రెండో నిర్మాణం. 9/7, 9/8 కింద ఇంటి నెంబర్లు ఇచ్చారు.
ఇది ఇది ఇల్లు అసలు పునాది లేదు కనీసం. ఇప్పుడు మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ లేదంటే మనకు ఇందిరమ్మ ఇల్లు కానీ ఇచ్చేది ఎట్టుంటుంది అని అంటే గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలన్నా ఏదన్నా ఫస్ట్ పునాది లెవెల్ బేస్మెంట్ కట్టిరా లేదా, పునాది కట్టిరా లేదా, పునాది లెవెల్ అయిపోయిందా, దర్వాజా లెవెల్ అంటారు, దర్వాజా లెవెల్ అయిపోయిన తర్వాత స్లాబ్ లెవెల్ అంటారు, స్లాబ్ పోసిన తర్వాత మొత్తం ఇల్లు అంటే కనీసం కిటికీలు, దానికో స్లాబు, దానికో దర్వాజా, దానికో పునాది, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏమీ లేనటువంటి ఇల్లు. దీనికి అంటే కేవలం ముందుగానే అధికారులు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో మనుషులు వీళ్ళందరూ ప్రీ ప్లానడ్గా ఏ రకమైనటువంటి నిర్మాణం చేపట్టినా మేము పర్మిషన్ ఇస్తాము, నిర్మాణం లేకుండా మేము నీకు పర్మిషన్ ఇవ్వడానికి లేదని చెప్పేసి అధికారులతో కుమ్మక్కై రియల్ ఎస్టేట్ దందా చేసేటువంటి బ్రోకర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరు కలిసి చేసినటువంటి కుట్ర ఇది. చుట్టూ మొత్తం చెట్లు అవన్నీ పెరిగి కంపలు పెరిగి ఇక్కడ కనీసం ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో బాధితులు ఉన్నారు. వీళ్ళు మాత్రం నిర్మాణం చేపట్టి కేవలం మన రియల్ ఎస్టేట్ భూములు కాపాడుకోవడం కోసం టెంపరీ వాల్స్ నిర్మాణం కోసం చేసినటువంటి ఈ టెంపరీ వాల్స్ ఏవైతున్నాయో వీటితోనే ఒక నిర్మాణం చేపట్టి దీనికి ఇంటి నెంబర్ ఇచ్చేసి, ఇంటి నెంబర్ వచ్చింది కాబట్టి ఇక్కడ నిర్మాణం అయిపోయింది కాబట్టి దీన్ని ఎవరైతే ఇల్లు ఓనర్ ఉంటుండో ఆ ఇల్లు ఓనరు ఇక అమ్ముకున్నా పర్లేదు, ఇవాళ కాకపోయినా రేపైనా తప్పకుండా అవి వాళ్ళ పేరు మీకు వస్తాయి కాబట్టి 200 గజాల భూమిని కేవలం 50,000 రూపాయలకు ఆర్థిక పరిస్థితులు మొన్న కరోనా సమయంలో కానీ అంతకుముందు కానీ ఎవరైతే ఆర్థికంగా నష్టపోయి ఉన్నారో వాళ్ళని బాధితులను చూసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళకు ఆ 200 గజాల ప్లాట్ని పేరు ఉంది కదా ఆ డబ్బులు నేను 50,000 1,00,000 రూపాయలు హాస్పిటల్ అయినటువంటి అప్పు పైసలు నేను ఇస్తా, దాన్ని నా పేరు రాసి ఏమనంటే గుడ్డిగా సంతకాలు పెట్టి ఏలుముద్రలు పెట్టినటువంటి పరిస్థితి మనం ఈరోజు పోలేపల్లి చూస్తాను. 20 ఏళ్ళు గడుస్తూ ఉన్నా, 20 ఏళ్ళు గడిచినా ఇప్పటి వరకు పోలేపల్లి బాధితులకు నేటికి వాళ్ళ భూముల మీద 9 ఎకరాల భూములు పోయిన వాళ్ళకి 200 గజాల ఫ్లాట్ ఇస్తే ఆ 9 ఎకరాల్లో అరబిందో ఫార్మా కట్టినవాడు లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకుంటా ఉంటే, ఈరోజు ఈడ ప్లాస్టిక్ కంపెనీలు పెట్టి లక్షల రూపాయలు సంపాదించుకుంటా ఉంటే, లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకుంటా ఉంటే ఈరోజు అదే బాధితులు ఎకరాల భూమి కోల్పోయినటువంటి బాధితులు కనీసం కట్టుకోవడానికి ఇల్లు లేనటువంటి పరిస్థితి. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 70,000 రూపాయలు ఇస్తామని వాళ్ళ చేతిలో 50,000 రూపాయలు పెడితే ఇందులో మట్టి కొట్టించుకోవడానికి కూడా ఆ పైసలు సరిపోయినటువంటి పరిస్థితి. ఈ భూములు చదును చేసుకున్నటువంటి భూముల్లో కొద్దిగా మట్టి కొట్టించుకొని ఇల్లు కట్టుకుందామని అంటే ఆ 50,000 రూపాయలు అక్కడనే వచ్చినాయి. 70,000 రూపాయలు ప్రకటించేది చేతికి వచ్చేసరికి 50,000 రూపాయలు కూడా కాలనేటువంటి పరిస్థితి. ఆ 50,000 కూడా కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి పేపర్ సక్కలు లేవని చెప్పేసి ఇవ్వకుండా ఎగ్గొట్టినటువంటి పరిస్థితులు ఈ గ్రామంలో కనబడుతూ ఉన్నాయి. మరి ఇంతటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు పోలేపల్లి గ్రామ బాధితులు ఉన్నారు. మరి ఈ గ్రామ బాధితులకి ఇప్పటికీ ప్రభుత్వం న్యాయం చేయకపోవడం బాధాకరం. 20 ఏళ్ళు గడిచినాయి. ఈరోజు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన విషయం, ముఖ్యంగా ఎస్సీలకు సంబంధించిన విషయంలో 7 నుండి 10 ఏళ్ల పాటు ఒక దగ్గర వాళ్ళు గుడి చేసుకొని బతికితే అక్కడ ఆ భూమిని వాళ్ళకి ఇవ్వచ్చు అని కొన్ని రూల్స్ చెప్తా ఉంటే, మరి 20 ఏళ్ళు గడిచినా ఈ భూములు ఇంకా నిర్మాణం చేపట్టుకోవాలంటే గవర్నమెంట్ రూల్సే ఇది అమ్మద్దు కొనద్దు అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నది. దాదాపుగా చాలామంది నిరుద్యోగులు ఈరోజు డిగ్రీలు చదివి పీజీలు చదివి ఉద్యోగం కోసం పోతే ఉద్యోగం లేదని చెప్పేసి ఫార్మా కంపెనీలు అంటా ఉన్నాయి. కలెక్టర్ దగ్గర పోయేదంటే మీకు ఆనాడే రాసి ఇచ్చినాం కదా, వాళ్ళు ఇస్తారు లేకపోతే లేదు, క్యాజువల్గా ఏదో ఒక జాబ్ ఇస్తారని చెప్పి మేము పర్మనెంట్ జాబ్ ఇస్తామని చెప్పేసి పోలేపల్లి సెజ్జులో 1000 ఎకరాలలో నిర్మాణాలు జరిగినటువంటి ఏ ఒక్క కంపెనీలో కూడా ఈరోజు పర్మనెంట్ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి పర్మనెంట్ ఉద్యోగస్తుడు ₹1,00,000 రూపాయల జీతం తీసుకున్నటువంటి ఉద్యోగస్తులు లేడంటే మరి 20 ఏళ్ల పాటు ఈ ప్రభుత్వాలు చేసినటువంటి పరిస్థితులు మనం అర్థం చేసుకోవచ్చు. ఎన్ని ఉద్యమాలు చేసినా ఆ ఉద్యమాల కారణంగా 200 గజాల భూమి వచ్చింది కావచ్చు, కానీ ఆ భూమి మాత్రం ఇప్పటికీ వాళ్ళ చేతుల్లో లేనటువంటి పరిస్థితి. 20 ఏళ్ళు గడిచినా ఒక నిర్మాణం జరగలే అంటే ఇక్కడ ఉన్న భూముల పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం 80 కిలోమీటర్లు పోతే హైదరాబాద్ మహానగరం, కేవలం 2 కిలోమీటర్లు పోతే హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే. ఇంత ఖరీదైనటువంటి భూముల్లో ఈరోజు బాధితులు నిర్మాణాలు చేపట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారని అంటే మరి దీనికి కారకులు ఎవరు? మరి మరో పోరాటం చేస్తే కానీ ప్రభుత్వాలు స్పందించేయా? ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ వెంటనే స్పందించి అధికారులు కూడా స్పందించి వెంటనే ఈ భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తప్పకుండా వాళ్ళకి ఇచ్చినటువంటి 200 గజాల ప్లాట్లకు సంబంధించిన విషయంలో వాళ్ళకు పూర్తి హక్కులు కల్పించేది అంటే ఒక 100 గజాల ప్లాట్ అమ్ముకునేది అంటే దానికి వచ్చినటువంటి అమౌంట్తో కనీసం ఇంకో 100 గజాలలో ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితి అయినా ఉంటుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించాలని మనం కోరుతా ఉన్నాం. ఇలాంటి దొంగ నిర్మాణాలు చేపట్టినటువంటి రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని చట్ట ప్రకారంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే తప్పకుండా వాళ్ళతో కుమ్మక్కైనటువంటి అధికారులకు సంబంధించినటువంటి విషయాలను కూడా గత 10 ఏళ్లలో అధికారులకు ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తులకు మధ్య జరిగినటువంటి ఆర్థిక లావాదేవీల మీద కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాటి మీద ఎంక్వైరీ చేసి ఎవరెవరైతే ఎంతెంత తిన్నారో రిజిస్ట్రేషన్ ఆఫీసుని మొదలుకుంటే గ్రామ కార్యదర్శి వరకు ఎవరెవరికి ఎంత ముడుపులు అందినాయో వాళ్ళందరినీ కక్కించేటువంటి ప్రయత్నం కూడా చేస్తామని చెప్పేసి చెబుతూ చూస్తూనే ఉండండి ఎన్ఎన్ మీడియా. థ్యాంక్ యూ. ఇది అంటే
9/6, 9/7, 9/8, 9/9, 9/10 పేరుతోని 9/1 నుంచి 10 దాకా ఉంటాయి. 9/1 నుండి 10 వరకు. ఒక 10 ఇది దిలీప్, ఇది మనం చూస్తున్న ఇంకో ఇల్లు. ఇది ఇల్లు. మరి ఇందులో ఎవరు నివసిస్తున్నారు, ఎంత నివసిస్తున్నారు, దీనికి కడప ఏది, దీనికి దర్వాజా ఏది, దీనికి కనీసం కిటికీ ఏది, దీనికి వెంటిలేటర్ ఏది, దీనికి స్లాబ్ ఏది, ఇదేం లేదు. పూర్తి స్థాయిలో ఇది నిర్మాణము. దీనికి పర్మిషన్ ఇవ్వడం కోసం ఏదో ఒకటి నిర్మాణం కనబడితే కానీ మేము పర్మిషన్ ఇవ్వం కాబట్టి ఆ ప్రకారంగా ఇల్లు నిర్మాణం చేసారు. ఇది ఇల్లు. ఇందులో ఇప్పుడు ఎన్ని కుటుంబాలు నివసిస్తున్నాయి, మరి వీళ్ళకు రేషన్ కార్డు ఉన్నదా లేదా, వీళ్ళకి ఇక్కడ ఆధార్ కార్డు ఉన్నది, ఈ ఇంటి నెంబర్తో ఆధార్ కార్డు ఉన్నదా లేదా తెలియదు. కనీసం వీళ్ళకు అప్పుడు మరి వాళ్ళు సొంతంగా కట్టుకున్నారా ఏం కట్టుకున్నారో తెలియదు. వాళ్ళకు కూడా ఇందిరా ఇల్లు పేరు మీద వచ్చిందా, మరి ఇది లేదంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేరు మీద వచ్చిందా, ఎట్లా నిర్మాణం చేశారు అనేది ఏం లేదు. మరి రూల్స్నేమో మేము ఇచ్చినటువంటి ప్లాన్ ప్రకారం నిర్మాణం చేయాలని. ఈ ప్లాన్ ఎవడు ఇచ్చిండు, మరి ఎంఆర్ఓ ఇచ్చిండా, లేదంటే మన కార్యదర్శి ఇచ్చిండా, కలెక్టర్ ఇచ్చిండా, ఎవడిచ్చిండు? ఇచ్చినోడు కన్నా సిగ్గుండాలి కదా కనీసం. ఓకే, వీడు దొంగ నిర్మాణం చేసిండు, కనీసం అధికారులకు మనం పెట్టిన రూల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఆనాడు భూములు పంచినప్పుడు ఇచ్చినటువంటి రూల్స్ ఉన్నాయి కదా, దానికి వ్యతిరేకంగా నిర్మాణం వీడు చేపట్టిండు, వీనికి ఎట్లా పర్మిషన్ ఇద్దాను, వీళ్ళకన్నా సిగ్గుండాలి కదా కనీసం. అంటే వీళ్ళు కుమ్మక్క అయిపోయి, అరే నువ్వు పోయి గోడలు కట్టరా పోయి, గోడలు కట్టేదంటే మేము పర్మిషన్ ఇస్తాం, తర్వాత నువ్వు అమ్ముకుంటా కొనుక్కుంటా నీ ఇష్టం. బాధితుని పేరు మీద ఎవరైతే బాధితులు ఉన్నారో 50,000 వాళ్ళ చేతిలో పెట్టి ఆయన పేరు మీద పర్మిషన్ తీసుకొని ఆయన పేరు మీద గుడిసేసి, అంటే ఈ వాల్స్ నిర్మాణం చేసి ఆయన పేరు మీదే ఈ ఇల్లు అయిన తర్వాత, ఇల్లు పర్మిషన్ వచ్చిన తర్వాత ఆ ఇల్లును ఈయన కొనుక్కోవడం. ఇది పోలేపల్లి బాధితులకు సంబంధించినటువంటి విషయంలో రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, అధికార బ్రోకర్లు, ఎంఆర్ఓ నుండి మొదలుకుంటే కలెక్టర్ వరకు, గ్రామ కార్యదర్శి నుండి మొదలుకుంటే ఆర్డీఓ వరకు ఈ బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో కలిసి ఈరోజు చేస్తున్న దందాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది 9/6, 9/7, 9/1, 9/10 పేరుతో నిర్మాణాలు చేపట్టిన ఇండ్లు. వాళ్ళకన్నా కనీసం కళ్ళు కనవలేదా? ఇది ఎవరంటే రేపు వచ్చేది ఉంటే కనీసం జనాలు చూసినా కూడా, గ్రామస్తులు అడిగితే కూడా చెప్పేటువంటి పరిస్థితి లేదు. మరి ఇప్పుడు మనం పోయి గ్రామ పంచాయతీలో జరిగేటువంటి గ్రామ సభకు సంబంధించిన విషయంలో ఈరోజు స్పెషల్ ఆఫీసర్ వస్తున్నామంట. స్పెషల్ ఆఫీసర్ని అలాగే గ్రామ కార్యదర్శిని అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది అక్రమంగా నిర్మాణం చేపట్టినప్పటికీ కనీసం మీ దృష్టికి వచ్చినప్పుడు దీనికి నోటీసులు ఇచ్చేటువంటి పరిస్థితి ఎందుకు చేయట్లేదు? ఈరోజు నోటీసులు ఇచ్చేటువంటి అధికారం మీ చేతిలో ఉన్నా కూడా ఎందుకు మీ పెన్ను కదలట్లేదు అనే విషయాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దీనికి ఇప్పుడు గ్రామ సభలో ఆ ఎంఆర్ఓ గారిని, లేదంటే ఆ స్పెషల్ ఆఫీసర్ గారిని, లేదంటే గ్రామ కార్యదర్శిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.